హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చూద్దాం. దానికి ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు కావాలంటే గానుగ దగ్గర పట్టించిన ఆయిల్ అనేది తీసుకోవచ్చు. తర్వాత క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం. తర్వాత నేను ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ 400 mg తీసుకున్నానండి. మీరు ఒకవేళ 200 mg కనుక మీకు దొరికితే ఒక 4 క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు 400 mg ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 యాడ్ చేస్తే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను దానికి ఒక కప్ తీసుకొని ఒక కప్తో ఒక ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత సేమ్ అదే కప్తోని హాఫ్ కప్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుందండి. ఒక ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్కి ఒక హాఫ్ కప్ క్యాస్టర్ ఆయిల్ సరిపోతుంది. తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్ తీసుకుంటున్నాను. ఒక 2 యాడ్ చేస్తున్నానండి, సరిపోతాయి నాకు ఇక్కడ. క్యాస్టర్ ఆయిల్ వాడడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. చాలామందికి కోంబు పెట్టి దూగంగానే వెంటనే చాలా వెంట్రుకలు వచ్చేస్తుంటాయి కదా. అలా కాకుండా మీరు క్యాస్టర్ ఆయిల్ కనుక వాడితే మీకు అస్సలు హెయిర్ ఫాల్ అనేది కాదండి. అసలు ఒక్క వెంట్రుక కూడా రాదనమాట. మీరు అందుకని క్యాస్టర్ ఆయిల్ వాడండి. చాలామందికి ఇబ్బంది ఉంటుంది కదా. చాలామంది నాకు జుట్టు ఊడిపోతున్నాయి అని ఆలోచిస్తుంటారు కదా. అలా కాకుండా మీరు క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకుంటే మీ స్కాల్ఫ్కి మీకు అసలు జుట్టు అనేది ఊడదండి. తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్లో కూడా మనకు ఎన్నో విటమిన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకు జుట్టుకు బాగా పనిచేస్తాయండి. కాబట్టి ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా చాలా మంచిదండి. కావాలంటే మీరు గూగుల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 3 ఆయిల్స్ని కూడా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా జుట్టుకి నేను అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనం మసాజ్ చేసుకోవాలండి జుట్టుకు. మీరు ఈ ఆయిల్ని అప్లై చేయడానికి ముందు మీరు జుట్టుకున్న చిక్కు మొత్తం తీసేసుకోవాలండి. తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ అనే కాదండి, మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్స్కైనా మీరు చిక్కు తీసిన తర్వాతనే ఆయిల్ అప్లై చేయాలండి. అప్పుడే మనకు బాగుంటుంది హెయిర్. ఇప్పుడు నేను మొత్తము మసాజ్ చేస్తున్నానండి. ఇది మనం ఒక 1 to 5 minutes అయినా మనం మసాజ్ చేసుకోవాలండి. కుదుర్లకు బాగా పట్టేలాగా మొత్తం మీరు నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇది మీరు సండే హెడ్ బాత్ చేస్తారంటే మీరు సాటర్డే నైట్ ఆయిల్ మొత్తం పట్టించుకొని మీరు నైట్ మొత్తం అలానే ఉంచేసుకొని మీరు మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేయచ్చండి. మీరు ఏ షాంపూతో అయినా మీరు డైలీ వాడే షాంపూ ఏదైనా తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంత టైం లేదనుకుంటే ఒక 1 to 2 hours అయినా పెట్టుకొని ఏంటని మీరు హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా కూడా మనకు ఈ ఆయిల్ బాగా పనిచేస్తుందండి. నేను దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఈజీనే కదండి, మనం స్టోర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడప్పుడైనా మీరు కలుపుకొని పూసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు మిరిగితే ఏదైనా కంటైనర్లో అయినా మీరు స్టోర్ చేసుకోవచ్చండి. గాజుతో అయినా కానీ ప్లాస్టిక్ అయినా కానీ ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు వీక్లీ ఒక 2 times కానీ మీకు కుదిరితే ఒక 3 times కానీ హెడ్ బాత్ చేయాలండి. ఈ ఆయిల్ని మొత్తం పట్టించేసుకొని మీరు హెడ్ బాత్ చేసుకుంటే మీకు బాగుంటుందండి. జుట్టు మొత్తం చాలా బాగుంటుంది మీకు. అంటే మీకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుంది. మనకు హెయిర్ ఫాల్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మనకు జుట్టు అనేది గ్రోయింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. లేకపోతే ఇప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవుతుంటే మనకు గ్రో కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలామంది నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని కూడా చెప్తున్నారండి. మీకు హెయిర్ ఫాల్ అనేది కాదండి ఆముదం వాడితే. మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీకు ఎలా ఉందో కూడా కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినంత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.